హాయ్ ఎవ్రీవన్, మా పాప బర్త్డే సందర్భంగా మేము వివేకానంద అనాథాశ్రమానికి వెళ్ళాము. అక్కడ జరిగిన విశేషాలు ఏంటో చూద్దాం. జర్నీ ఇలా స్టార్ట్ అయింది. మా పిల్లలు ఎన్నో పాటలు మారుస్తూ మరెన్నో వాళ్ళు సరదాగా మాటలాడుతూ మా ప్రయాణం చాలా హ్యాపీగా సాగింది. అయితే ఇక్కడ మనం వివేకానంద ఆశ్రమానికి దగ్గరగా వచ్చేసాము. ఈ బిల్డింగ్ని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అనాథాశ్రమం లాగా అనిపించలేదు. ఏదో ఒక మంచి స్కూల్కి వచ్చిన ఫీలింగ్ అనిపించింది. విశాలమైన గ్రౌండ్, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చాలా బాగా అనిపించినాయి నాకైతే. ఇలా ఎలాంటి అకేషన్స్ ఉన్నా, బర్త్డేలైనా పెళ్లి రోజులైనా ఏవైనా అకేషన్స్ ఉండి మనము ఈ విధంగా అన్నదానం కానీ మరి ఏదైనా చిన్న డొనేషన్స్ కానీ పిల్లలకు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే వారికి మనము ముందే ఇన్ఫామ్ చేయాలంట. మానవ సేవే మాధవ సేవ అని మన పెద్దలు అన్నట్టు మేము 2 years నుంచి మా పాప బర్త్డే కానీ మా బాబు బర్త్డే కానీ ఈ విధంగా జరపాలని అనుకుంటున్నాం కానీ సాధ్యం కాలేదు. అయితే ఈ సంవత్సరం సాధ్యమైంది. అది మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. చిన్నపిల్లల్లో ఉన్నటువంటి నవ్వు, ఆ కళ్ళల్లో మెరుపుకి వెలకట్టగలమా చెప్పండి. ఇక్కడ ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఇక్కడ ఫిట్ చేశారు. ఇంకా కిచెన్ గార్డెన్ సొంతంగా ఆర్గానిక్గా పండిస్తున్నారు. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించారు. ఇది చూసి చాలా ఆనందం అనిపించింది. స్కూల్లో ఉంటుంది చెప్పండి ఈ విధంగా. మట్టిలో మాణిక్యాలన్నట్టు ఇక్కడ చదివి వెళ్ళిన విద్యార్థులకు ఐఐటిలో కూడా సీట్ వచ్చిందంట. ఇక్కడ ఇది ప్రేయర్ హాల్. విద్యార్థులు రోజు మార్నింగ్ ఈవినింగ్ 2 times ప్రేయర్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఎంతో విశాలంగా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఈ హాల్ అనేది. అదేవిధంగా వివేకానంద గారి ఫొటోస్, అదేవిధంగా శ్రీ రామకృష్ణ పరమహంస గారి ఫొటోస్, ఇంకా ఆ పక్కన శారదాదేవి గారి ఫోటో పెట్టారు. వీరంతా మన భారతదేశంలో జన్మించినటువంటి గొప్ప వ్యక్తులు, విద్యార్థులకు ఎంతో ఉత్తేజాన్ని కలిగించే వ్యక్తులు కాబట్టి చాలా ఆనందంగా ఇలా బర్త్డే ఉన్న వారి పేరు బోర్డు పైన కూడా రాసి ఎగ్జిబిట్ చేస్తారు. ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.